ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ. అత్యాధునిక హంగులతో కూడిన కొత్త బస్సులను ప్రారంభించారు. వీటిలో ఎక్స్ప్రెస్, రాజధాని ఏసీ, లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయి. ఈ కొత్త బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించారు. కొత్త బస్సులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికున్న బస్సులతో పాటు మరికొన్ని అదనపు బస్సుల్ని తమ ఖాతాలో అయితే చేర్చుకుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూసుకోవచ్చు. మొత్తం ఆర్టీసీకి సంబంధించిన లహరీ బస్సెస్ కావచ్చు, అంటే సీటర్ కమ్ స్లీపర్, నాన్ ఏసీ బస్సులు ఇవన్నీ. అదే సమయంలో ఎక్స్ప్రెస్ బస్సుల్ని, రాజధానికి సంబంధించిన ఏసీ బస్సులను అన్నింటినీ కూడా ఈ రోజైతే ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో లహరీ బస్సెస్ పేరు మీద ఏదైతే నాన్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్ ని ప్రారంభించడం జరిగింది, దానికి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అలాగే రాజధాని బస్సెస్ కూడా ఆక్యుపెన్సీ రేషియో పెరగడంతో కొంత ఈ బస్సెస్ కి గిరాకీ పెరగడంతో పాటు ఆర్టీసీకి సంబంధించి కొన్ని కొత్త బస్సులను ఇప్పటికే కొనుగోలు చేస్తున్నామంటూ కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే ఈ బస్సెస్ అన్నింటినీ కూడా సిద్ధం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో విడతల వారీగా బస్సెస్ అన్నింటినీ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే కేవలం ఏసీ సీటర్ కమ్ స్లీపర్ బస్సులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలకు ఉపయోగపడే ఎక్స్ప్రెస్ లాంటి బస్సెస్ ను కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఎక్స్ప్రెస్ బస్సులు అన్నిటి కూడా ఫ్రీ అంటూ కూడా చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఈ బస్సెస్ అన్నిటిని కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఒకసారి విజువల్లో మనం చూద్దాం. ఎక్స్ప్రెస్ బస్సుకు సంబంధించి, అంటే సాధారణ ప్రజలు ఎక్కువగా ఎక్కే బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్ప్రెస్ బస్సెస్ సంబంధించి ఇప్పటికే మహిళలకు కూడా ఉచిత ఫ్రీ బస్ సర్వీస్ అంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఈ బస్సెస్ కి కూడా ఎక్కువ ప్రయారిటీని అయితే ఇవ్వడం జరిగింది. ఓవైపు దూర ప్రయాణాలకి ఏసీ లాంటి బస్సెస్ ని సాధారణ ప్రజలకు ఉంచడంతో పాటు ఈ బస్సెస్ ఏవైతే ఉంటాయో నార్మల్ పీపుల్ కి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా జర్నీ చేస్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన కూడా బస్సెస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఆర్టీసీకి ఉన్న బస్సెస్ ఏవైతే ఉన్నాయో హైర్ బస్సెస్ కాకుండా ఓన్ బస్సెస్ ను కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం, వీటిని పూర్తి స్థాయి డెవలప్ చేయడంతో పాటు ఇప్పటికే చాలా బస్సెస్ ఆర్టీసీలో దాదాపుగా 10 లక్షల కిలోమీటర్లకు పైగా తిరగడంతో అవన్నీ కూడా చివరి దశకు చేరుకోవడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కాకుండా కొత్త బస్సెస్ మరిన్ని కొత్త ఫీచర్స్ తో కూడా ఒకసారి సీటింగ్ చూసుకుంటే గతంలో సీటింగ్ కి ఈ సీటింగ్ కొంత తేడా మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే జర్నీ చేసినా కూడా ఈ సీటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో సీటింగ్ కి ఈ సీటింగ్ కి చాలా వరకు కూడా వేరియేషన్స్ అనేవి మనకి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అదే సమయంలో ఈ ఏదైతే ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ కావచ్చు, లేకపోతే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ కి సంబంధించినవి కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఒకసారి సార్ ఏంటి మొత్తానికి ఓకే 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 సో మొత్తానికి బస్సెస్ సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. సాధారణ బస్సుల్లో కూడా అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో ఈ బస్సెస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు రాబోయే రోజుల్లో ఈ బస్సుల సంఖ్య మరిన్ని పెంచుతామంటూ కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్తున్నారు. ఎందుకంటే సాధారణ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా ఈ బస్సెస్ అన్నింటిని కూడా తిప్పుతామని చెప్తున్నారు. వీటితో పాటు హైర్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 400 హైర్ బస్సెస్ ఇప్పటికే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి కూడా అందుబాటులోకి వస్తే ఆర్టీసీకి సంబంధించిన బయట తిరిగే బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా దాదాపు ప్రజలందరికీ కూడా చాలా వరకు కూడా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పే అవకాశం ఉంటుందని అయితే ఆర్టీసీ భావిస్తుంది. ఆర్టీసీ ద్వారా దాదాపుగా ప్రతిరోజు కూడా 30 లక్షల మంది ప్రయాణికులు అయితే రాకపోకలు సాగిస్తుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ అనేది చాలా కీలకంగా మారింది. ఓఆర్ కూడా ఇటీవల కాలంలో ఆక్యుపెన్సీ రేషియో కూడా చాలా వరకు కూడా పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు అనేసరికి ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ బస్సెస్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో ఇవన్నీ ఖచ్చితంగా ప్రయాణికులకు చాలా వరకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఈ రోజు అయితే ఆర్టీసీకి సంబంధించిన ప్రత్యేక బస్సులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వినియోగిస్తున్నారు. రాబోయే సంక్రాంతి పండుగకి ఈ బస్సెస్ అన్ని కూడా ప్రయాణికులకైతే పూర్తి స్థాయిలో అందుబాటులో